హలో మచాస్, నేను మీ శశి బొబ్లు. వెల్కమ్ టు బ్లాగ్ 40. ఇంకా మధ్యాహ్నం అయింది, ఆకలిస్తుంది కదా అని వేడి వేడి అన్నంలో ఆలుకూర అయితే వేసుకుని తినేసాను. ఇంకా తినంగానే నేనైతే రోడ్డు పైన పడిపోయాను. యాక్చువల్లీ ఈ 2 రోజులు మా కాలేజ్కి అయితే లీవ్ ఇచ్చేసారు. సో ఇంకా ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేయాలి కదా అని బస్ అయితే ఎక్కేసి నియర్ బై సన్సెట్ పాయింట్స్ అని కొడితే ఎడ్వర్టీ పార్క్ అని వచ్చింది. లేక్ సైడ్ వ్యూ బాగుంటుందని చెప్పారు. సో అలా అని బస్ దిగేసి 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ఏంట్రా వ్యూ రావట్లేదు అనుకున్నాను. పక్కనున్న అడిగితే ఈ కొండ ఎక్కితే వస్తుందని చెప్పాడు. కొండ అయితే అష్ట కష్టాలు పడి కొండ అయితే ఎక్కేసాను. వ్యూ రాలేదు కానీ పెద్ద లోయ వచ్చింది రైట్ సైడ్. ఇంకా ఎలాగైనా ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆ లోయని ఫాలో అవుతూ వెళ్ళిపోయాను. వెళ్తే ఇట్లా డౌన్ సైడ్ ఒక రోడ్డు కనిపించింది. ఇంకా అలానే దూక్కుంటూ వెళ్ళిపోయా స్పీడ్గా. ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ అయితే చాలా మంది ఉన్నారు. మంచి ఫ్యామిలీ పార్క్ అనుకుంటా ఇది. లోపల వీళ్ళిద్దరు తుప్పల నుంచి వస్తుంటే ఏంటి భయ్య అన్నాను. తుప్పలు కాదు భయ్య, అక్కడ వాటర్ ఉంది బాగుంటుందని చెప్పాడు. సో అదా మ్యాటర్ అని చెప్పి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా కొన్ని రాళ్ళు అయితే నీళ్ళల్లో ఇసిరేసి కొంచెం సన్సెట్ ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. వచ్చి 2 గంటలు అయిపోయింది, టైం కూడా 7:30 అయింది. ఏంట్రా ఇంకా